ధర్మో రక్షతి రక్షిత. రావణాసునికి ధర్మం తెలియదా అండి? ఎంత గొప్ప పండితుడు. సీతమ్మ వారు అంటది, ఓ రావణ, నీకు ధర్మము తెలియదు అని నేను అనుకోను, ఎందుకంటే అది హాస్యాస్పదం. కానీ నువ్వు పాటిస్తలేవు. ధర్మం తెలవడం కాదు, ధర్మాన్ని ఆచరిస్తే రాముడు ఆచరించిన గనక చిట్ట చివరిగా విజయాన్ని సాధించిండు. నీకు మరణము తథ్యమని సీతమ్మ వారు ఆ రోజు అప్పుడే లంకలో ఆయనకు ఇచ్చింది వార్నింగ్. నాయనలారా, ధర్మం అంటే ఏమిటి అంటే మనం ఏది పట్టుకొని నిలబడగలుగుతామో అదే ధర్మము. మనం నిలబెట్టేది ధర్మము. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మానవత్వమే ధర్మము. ఈ కలియుగంలో ధర్మము ఎన్ని పాదాల మీద నడుస్తుంది? ఒక్కటి. ఎందుకంటే ఎవరు వారు ఆ ధర్మాన్ని, ఆ కర్తవ్యాన్ని పాటిస్తలేరు. పురుష ధర్మము అన్నాడు. పురుష ధర్మం అంటే ఏంటి? కష్టపడి న్యాయంగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని, సమాజాన్ని ఆదుకోవాలి. ధర్మాన్ని నమ్మి ఇదే సరైన మార్గము. ధనములో మనకన్నా తక్కువ వాళ్ళతోనూ, గుణంలో మనకన్నా ఎక్కువ వాళ్ళతోనూ పోల్చుకోమని చెప్పింది మన ధర్మము. నిజాయితీగా పురుష ధర్మాన్ని పాటించాలి. విద్యార్థి ధర్మం ఏంది? గురువుకు శుశ్రూష చేయాలి, గురువును గౌరవించాలి, సరైన విద్య నేర్చుకోవాలి. గురువు ధర్మం ఏంది? తనను ఆశ్రయించిన వారికి సరైన విద్య చెప్పాలి.